కావలి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో నేడు స్వర్గస్థులయ్యారు మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావించిన యైదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః చితజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఎవడు పరమోత్కృష్టమైనది పరమ రహస్యమైన ఈ గీతా శాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు వాడు మోక్షమున కరుహుడు. మాగుంట పార్వతమ్మ గారు కొనసాగిస్తాం. పార్వతమ్మ గారి ఆశయాలను కొనసాగిస్తాం. పార్వతమ్మ గారి ఆశయాలను కొనసాగిస్తాం. జోహార్. రోజు బాధాకరమైన రోజు. మన గతంలో కావలి శాసనసభ్యులుగా 2004 నుంచి 2009 వరకు చేసి కావలి ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన ఒక మంచి మనిషి ఉన్న శాసనసభ్యుల్లో కావలి గతంలో చేసిన శాసనసభ్యులందరిలో కూడా ఒక మంచి శాసనసభ్యులుగా ఆమె చేసిన సేవలు ఇప్పటికీ కావలి నియోజకవర్గంలో కొనియాడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మాగుంట పార్వతమ్మ గారు లేరు అన్న శబ్దం ఈరోజు కావలిలో చాలా మందిలో చాలా బాధాకరమైన రోజుగా వర్ణిస్తూ ఉన్నారు. దీంట్లో ఆమె చేసిన అభివృద్ధిలో కానీ గతంలో ఈరోజుకి స్మరించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఆమె దగ్గరికి వెళ్ళినా బాబు అమ్మ అంటూ ఆప్యాయంగా పలకరించే ఒక అమ్మలాగా ప్రవర్తించిన మన కావలి మంచి శాసనసభ్యుల్లో ఒక శాసనసభ్యులుగా ఆమె ఉండటం ఈరోజు దురదృష్టకరం, బాధాకరం. ఆమెకి భగవంతుడు ఎప్పుడు మంచి ఆత్మకి మంచి పవిత్రత చేకూరి ఆమె ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కావలిలో శాసనసభ్యులుగా పనిచేసి ప్రజలకు ఎంతో సేవలు అందించినటువంటి మాగుంట పార్వతమ్మ గారు నిన్న సాయంత్రం చెన్నైలో చనిపోయారని తెలిసినటువంటి వార్త కావలి ప్రజలందరికీ కూడా, కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా ఆందోళన, బాధాకరమైనటువంటి విషయం. మేడం గారితో నేను ఒక్క విషయంలో ప్రత్యేకంగా కృతజ్ఞత అనుకుంటున్నాను. కావలి మేము 31వ వార్డు జంతాపేట. మాకు అడవిలో పడినటువంటి నీళ్ళన్నీ కూడా వర్షానికి నేరుగా ప్రవహించి జంతాపేటలో ఇళ్లలోకంతా వచ్చేసేవి. మా ఇంట్లోకి కూడా మన నడు ఎత్తులోతో వచ్చేసేవి. ఆ పరిస్థితుల్లో మేము మేడం గారి ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన పల్లెపాటకు వచ్చినప్పుడు మేము వినతి పత్రం ఇచ్చాం, ఆ నీళ్లను రాకుండా చేయండి ఎలాగైనానని. అప్పుడు జవహర్ భారతి వెనకాలండే అడవి అవతల 3 మనుషుల లోతులో పెద్ద కాలువను దువ్వించి దాన్ని వైకుంఠపురం వైపు నుంచి కలుగోళమ్మ గుడి వెనకాల ఉన్నటువంటి ఆ జలాశయంలోకి పంపించేటట్టు ఆమె చేశారు. దానికి మన జంతాపేటలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎప్పటికీ ఆమెను మర్చిపోరు. ఆమె ఉన్ననాళ్ళు, ఆమె శాసనసభ్యులుగా ఉన్ననాళ్ళు ఒక అమ్మలాగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఆదరించారు. ఆమెకు మేము ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాము. ప్రత్యేకంగా మహిళా సమస్యల విషయంలో కూడా మేడం గారు ముందుకు వచ్చి మాకు సహాయం చేశారు. అందుకని మా కావలి విమెన్ ఫోర్స్ తరఫున కూడా మేడం గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. గొంతు చిన్నదే వస్తుంది. అందరికీ నమస్కారం.
కావలి మాజీ శాసనసభ్యురాలైన పెద్దలు శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. అన్నదానం చేయటం కానివ్వండి, ఒక సేవ చేయటం కానివ్వండి, ఏ విషయంలో అయినా మాగుంట కుటుంబానికే చెందింది. అట్లాంటి కావలి నియోజకవర్గంలో, కావలి పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అభివృద్ధి చేయటం కానివ్వండి, కావలి పట్టణంలో ఉండే దాహార్తిని తీర్చడానికి కానివ్వండి, లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక మంచినీళ్ళు, ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అని అంటే ఆనాటి కావలి శాసనసభ్యురాలు మాగుంట పార్వతమ్మ గారు మరియు మా నాన్నగారైన గ్రంథి యానాద్ శెట్టి గారు. గ్రంథి కుటుంబానికి మరి మాగుంట కుటుంబానికి ఎన్నో సన్నిహిత సత్సంబంధాలు ఉన్నాయి. కావలి పట్టణానికి మాగుంట పార్వతమ్మ గారు వస్తున్నారు అని అంటేనే మొదటిగా ఆమె కాల్ చేసేది నాన్నగారికి. మరి అట్లాంటిది చాలా బాధగా మాగుంట కుటుంబానికి అందరికీ ఒక ధైర్యంగా ఉండాలని చెప్పని ఆ దేవుని ఆశీస్సులు కోరుకుంటూ ఆమె ఆశయాలు కొనసాగిస్తామని చెప్పనని కావలి పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కావలి శాసనసభ్యులు పెద్దలు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ అనే పేరు నినాదంతో ఎంపీ రోడ్ అనే నినాదంతో వస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, చాలా కృష్ణారెడ్డి గారు చెప్పటం, ఎమ్మెల్యే గారు చెప్పటం అనేది ఒక గమనార్హం. అది మనందరికీ కూడా చాలా మేలు. ఆ పేరుతోటి ఆమెను తలుచుకుంటూ ఆమె ఆశయాలు కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తున్నారు.